అనగనగా పచ్చని పొలాలు, అందమైన ఇల్లు, ముద్దుగా మాట్లాడే ప్రజలు, పక్షుల పాటలతో మార్మోగే ఓ శాంత గ్రామం. ఆ గ్రామంలో మనోహర్ అనే మంచి బుడ్డోడు ఉండేవాడు. అతడు ఇతరులకి సహాయపడడం, మొక్కలతో ఆడుకోవడం అంటే ఇష్టముండేది. ఒక రాత్రి మనోహర్కు ఓ అద్భుతమైన కల వచ్చింది. కలలో ఓ ప్రకాశించే చెట్టు, తాను విత్తిన ఆ చెట్టుకి తళతళలాడే బంగారు వజ్రాల కాయలు కనిపించాయి. ఇవి నిజంగా ఉంటే ఎంత బావుంటుందో అని అనుకున్నాడు మనోహర్. మరుసటి రోజు ఉదయం మనోహర్ వెంటనే తోట సిద్ధం చేశాడు. మట్టిని తవ్వి మంచి నాట్లు వేసి రోజూ నీళ్లు పోశాడు. ప్రేమగా చూసుకున్నాడు. ఇది ఓ అద్భుత తోట అవుతుంది అన్న నమ్మకం అతనిలో ఉండేది. కొన్ని రోజుల తర్వాత మట్టి లోపల నుంచి ఓ ప్రకాశించే మొలక బయటకి వచ్చింది. అది మామూలు మొలక కాదు, వెండి వెలుగుతో మెరుస్తూ ఉండేది. మనోహర్ ఆశ్చర్యంతో చూసి చిరునవ్వుతో తల ఊపాడు. పిల్లలు, పెద్దలు అందరూ మనోహర్ తోటలోకి వెళ్లారు. ఆ మొలకను చూసిన గ్రామవాసులందరూ అబ్బురపడ్డారు. మనోహర్ తోటలో ఏదో మాయ చెట్టు పెరుగుతోంది. ఊరిలో అందరూ చర్చించసాగారు. ఇది మామూలు మొక్కలా లేదు కదా అని అనుకున్నారు. రోజురోజుకి ఆ మొక్క పెద్దదవుతూ ఒక చెట్టుగా మారింది. దాని ఆకులు వెండి వర్ణంలో మెరిసిపోతున్నాయి. పిల్లలు ఆశ్చర్యంగా చూశారు. పక్షులు దానిపై కూర్చునేవి. మనోహర్ గర్వంగా ఆ మొక్క వైపు చూశాడు. ఒక ఉదయం మొక్కపై ఉన్న మొట్టమొదటి కాయని మనోహర్ చూశాడు. ఆ కాయ వెలుగుల వజ్రపు, బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది. ఇలాంటిది నా కలలో చూడలేదు అంటూ ఆనందంతో కేక వేశాడు. మనోహర్ ఆ కాయను జాగ్రత్తగా తెరిచాడు. దాని లోపల మెరిసే వజ్రాలు, రంగురంగుల వెలుగులు వాటినుంచి వెళ్తూ మనోహర్ ముఖాన్ని కూడా ప్రకాశింపజేశాయి. ఆ చెట్టు విశేషాలు ఊరి దాటి వెళ్ళిపోయాయి. ఈ వార్త దొంగల చెవికి వెళ్ళింది. కొంతమంది దొంగలు దొంగలించాలనే ఆలోచనతో అర్ధరాత్రి దొంగలించడానికి ప్లాన్ వేసి అక్కడికి వచ్చారు. ఆపదవేళ చెట్టుపై నివసించే పక్షులన్నీ మేల్కొని దొంగలను గమనించాయి. అవి మనోహర్తో మిత్రులుగా మారినవి. దొంగల్ని తరిమికొట్టాలని నిర్ణయించాయి. పక్షులు గాల్లో ఎగరి వచ్చి దొంగలపై దాడి చేశాయి. దొంగలు భయంతో పరుగెత్తారు. మమ్మల్ని వదిలేయండి అని అరవగా పక్షులు నెమ్మదిగా తిరిగా వెళ్ళిపోయాయి. తర్వాత రోజు ఊరి ప్రజలంతా వచ్చి మనోహర్ను అభినందించారు. నువ్వు వజ్రాల చెట్టు, మా ఊరికి గర్వకారణం అన్నారు. మనోహర్ చెట్టు దగ్గర నిలబడి చిరునవ్వుతో వారిని ఆహ్వానించాడు. మనోహర్ వజ్రాలు విక్రయించి వచ్చిన డబ్బుతో బడులు నిర్మించాడు. పేదవాళ్లకు సహాయం చేశాడు. పిల్లలకు పుస్తకాలు, పెద్దవాళ్లకు మందులు ఇచ్చాడు. అందరూ మనోహర్ని మంచి బాలుడు అని మెచ్చుకున్నారు. ఒక రాత్రి మనోహర్ కలలోకి ఓ దేవత దర్శనం ఇచ్చింది. ఆమె నవ్వుతూ ఆశీర్వదించింది. మంచితనం వల్లే ఈ వజ్రాల కాయలు వచ్చాయి. ఇలాగే మానవత్వాన్ని పంచుకో అని చెప్పింది. చివరగా మనోహర్ తన చెట్టు దగ్గర నిలబడి కొత్త మొక్కలు నాటుతున్న పిల్లల్ని చూస్తూ చిరునవ్వునిచ్చాడు. పక్కనే మెరిసే వాక్యం కనిపించేది. మనస్సు బంగారమైతే అద్భుతాలు జరుగుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.